ఆయన వెంబడ మరికొన్ని దోణలు వచ్చును. 38వ వచనం. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకు నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతోనరి. 5వ అధ్యాయం 1వ వచనం. వారు ఆ సముద్రమునకు అద్దనున్న గెరాస్తుల దేశమునకు వచ్చిరి. పరిశుద్ధుడా, మా తండ్రి, మా దేవ, ఉదయకాలం వాక్యం బోధిస్తున్నాను, శిలువుడాడు మరుగుపరిచి తండ్రి నాయన ఈ వాక్యాన్ని కొంతమందికి తండ్రి అనేకులకు ఉపయోగకరంగా చేయమని తండ్రి ఇందులో మర్మాన్ని బోధించే భాగ్యం నాకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరిట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఆయన యొక్క సేవ మనం గమనించినట్లయితే ఆ రోజంతా కూడా ఆయన వాక్య ప్రకటన చేస్తూ వాక్యం అనే విత్తనాల గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. సాయంత్రం వరకు అలిసిపోయాడు ఆయన. సాయంత్రం అయిన వెంటనే అద్దరికి వెళదాము. ఎందుకు వెళదామంటే అద్దరిలో ఒక వ్యక్తిని దేవుడు చూడాలి. ఎలా చూస్తాడో తెలుసా? మనం గమనిస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట వినుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. ఈ దేవునికి కొంత ప్రణాళిక ఉంది. ఏమిటా ప్రణాళిక? మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తుల్ని వాడుకోవాలి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఉద్దేశాలతో ఉన్నా కూడా దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవాలని ఒక ప్రణాళిక చొప్పున దేవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం గమనిస్తే శిష్యులంతా కూడా అద్దరికి వెళదామని చెప్పాడు. ఒక సేవకుడికి ఎలా ఉండాలంటే అది రాత్రి అయినా, తుఫానైనా, వర్షమైనా తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి వాక్యాన్ని ప్రకటించే బిడ్డగా ఉండాలి. అందుకే ఒక సేవకుడు చావుకైనా సేవకైనా సిద్ధముగా ఉండాలి. ఒక కాపరి చావుకైనా సేవకైనా కూడా సిద్ధముగా ఉండాలి. యేసు ప్రభు ఆ రోజంతా అలిసిపోయినా కూడా ఆ గెరాసిని దర్శించాలని అద్దరికి వెళదాం. అద్దరి అనే మాట మనం గమనించినట్లయితే అక్కడ ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. మనం గమనిద్దాం. నీ మట్టికి నీవే దేవుణ్ణి నమ్ముకొని నీ యొక్క సంఘస్థులు అంతా లేదా నీ బంధువులందరూ కూడా దేవుణ్ణి ఎరక్కపోతే దేవుని దృష్టిలో మనం దోషులు అవుతాం. అందుకే ఎంత కష్టమైన వాక్యాన్ని ప్రకటిస్తారంటే దేవుని యొక్క సేవ చేయాలి. ఆ దినమే అంటే దేవుని సేవకి ఆలస్యం చేయకూడదు. వారితో ఏమన్నా తెలుసా? మనం అద్దరికి వెళదాం. పౌలు కూడా వాక్య పరిచర్యలో తన జీవించున్నంత కాలం ఎల్లలు లేకుండా, హద్దులు లేకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. అపోస్తుడైన పౌలు
రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించుచున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమి రాస్తున్నారంటే, సాయంకాలం అయినప్పుడు అద్దరి పోదును అని చెప్పగా శిష్యులు జనులను పంపివేసి ఉన్న పాటున చిన్న దోణిలో ఆయన తీసుకొని వచ్చిరి. మరికొన్ని దోణెలు వాటిని వెంబడించను. ఇక్కడ గమనిద్దాం, శిష్యులున్న ఓడలో యేసు ప్రభు ఉన్నాడు, వెనక అనేక దోణెలు ఉన్నాయి. శిష్యులు ఎలా ఉండాలంటే, యేసు ప్రభు, యేసు దేవుడే నా ఓడలో ఉన్నారు కాబట్టి ఎటువంటి కష్టానికైనా కూడా మేము భయపడకూడదు అని వారు అనుకోవాలి. కానీ ఎప్పుడైతే సముద్రములో ఒక భయంకరమైన అలలతో తుఫాను వచ్చిందో వెంటనే ఏమన్నా తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? దేవునికి మనల చింత ఉంది. ఎందుకు చింత ఉందో తెలుసా? అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను, ఈ సృష్టిని సృష్టించింది నేనే. అయితే సాతాను క్రియల వల్ల ఉన్నటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకున్న తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించే యేసయ్యకి చింత లేదా అని శిష్యులు ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. నెగ్గకుండా మనం ఎలా చేస్తున్నామో తెలుసా? భయపడుతూ ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల కొరకు వెళుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను హెచ్చుగా చూడండి, సమస్యని చిన్నగా చూడండి. సమస్యను చిన్నగా చూచి నన్ను హెచ్చుగా చూడండి, మీకు ధైర్యం వస్తుంది. కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నన్ను నమ్ముకొనిన సహాయకుడు. ఇక్కడ జాలర్లందరూ కూడా, వీళ్ళు శిష్యులందరూ కూడా జాలర్లు. వాళ్ళకి సముద్రం అంటే ఏమిటో తెలుసు, అల అంటే ఏమిటో తెలుసు, ఎలా ఈత కొట్టి బయటికి రావాలో తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ భయపడుతున్నారు. ప్రభువా, నశించిపోతున్నాము. మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, సముద్రం మీద అధికారం ఉందని చెప్పిన దేవుడు, ఆయన తన ఓడలో ఉన్నా కూడా వీళ్ళు భయపడటానికి కారణం ఏమిటంటే అపనమ్మకం. యేసు ప్రభు యొక్క ముఖ్య విషయం ఏమిటంటే, ఆ తుఫాన్ని అణచడం కంటే కూడా ఈ శిష్యులటువంటి ఆ అనుమానాన్ని తగ్గించాలి. తుఫాను అలల కంటే కూడా ఈ శిష్యుల్లో ఉన్న అనుమానం అది పెనుభూతం కాకుండా తగ్గించాలని యేసు ప్రభు యొక్క వాంఛ. ఎవరి యేసు ప్రభు? యెహోవా దేవుని ఏకైక కుమారుడు. యెహోవా దేవుడు ఏం చేశాడు మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 9వ వచనం. 89వ కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగు అణుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేస్తున్నావు. సముద్రం అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉంది. ఇంకొక కీర్తన చూస్తే, సంకీర్తన 78వ సంకీర్తన 13వ వచనం చూద్దాం. 78వ సంకీర్తన 13వ వచనం. సముద్రమును
ఆయన నదిని పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. సముద్రమును నదిని పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను, రాశిగా. అటువంటి శక్తి గల దేవుడు కుమారుడైన యేసు ప్రభు కొన్ని సూచనలు చూచిన తర్వాత, ద్రాక్షరసం నీటిగా మార్చిన తర్వాత, అన్ని చేసిన తర్వాత కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ఓడలో ఉన్నానని వారు గ్రహించక భయపడతామనేది చాలా ఘోరం. ఎవరి యేసు దేవుడు? యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆయన అద్వితీయ కుమారుడు. యెహోవా దేవునికి ఎంత అధికారం ఉందో కుమారునికి కూడా అంతే అధికారం ఉంది. కుమారుడు ఎలా జీవించడం మనం చూసినట్లయితే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకొనలేదు, కానీ మనుష్యుల పోలికతో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునుగా చేసుకొనెను. ఎందుకో మనం గమనించినట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక రిక్తుడుగా తయారైనట్లుగా మనం గమనించాలి. అందుకే యేసు దేవుడు మనకు ఆశ్రయం, ఆయన మనకు మార్గదర్శి. అటువంటి యేసు ప్రభువు అనేక ధోనిలు ఉన్నా కూడా, శిష్యులున్న ధోనిలో యేసు ప్రభు ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుము. వెంటనైనా గాలిని అణచగా సముద్రము నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేరా అని వారితో చెప్పి, శిష్యులు ఎప్పుడైతే ఈ యొక్క సాదృశ్యాన్ని చూచారో, ఈయనకి గాలియు సముద్రము లొంగిపోతుంది, ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు అయి ఉంటాడని ఒక నమ్మకాన్ని పెంచుకున్నారు. యేసు ప్రభు యొక్క చర్యలు, యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన అనేక సూచికలు ఎందుకు చేశాడంటే, తాను రాజుగా రెండవ రాకడలో రాబోతున్నప్పుడు నా పరిపాలన ఇలా ఉంటుంది అని తెలియచేయటానికి అనేక సూచక్రియలు చేసినట్లుగా మనం గమనించాలి. ప్రభువా, నీకు చింత లేదా? ఇదే మాట మనం లూకా సువార్త 10వ అధ్యాయం 41లో కూడా మార్త అంటుంది, నీకు చింత లేదా? మరియ ఏం పట్టించుకోవట్లేదని చెప్పినప్పుడు యేసు ప్రభురాముని ఏమని అనలేదు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనెను. కాబట్టి మన సేవ పరిచర్యలో ఎప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం గమనించినట్లయితే ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? మనిషికి ఎప్పుడైతే తను ఉన్న స్థితి మర్చిపోయి గర్వం వస్తుందో, వాడు ఇమీడియట్గా ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రిక్షన్, నాశనానికి ఒక మూలం. ఎలాగంటే, మనుష్యులు నిన్ను పొగిడినప్పుడు, మనుష్యులు నిన్ను హెచ్చించినప్పుడు ఆ హెచ్చుదల దేవుని ద్వారా వచ్చింది, కానీ నాకు సొంతగా రాలేదు అని ఎప్పుడైతే నువ్వు గుర్తించుకుంటావో, అప్పుడు నువ్వు ఇంటిలో కానీ సంఘములో కానీ బాగా వెలుగుతూ ఉంటావు. అది కాకుండా నా సొంత ప్రయోజనాలతోటి, నా సొంత శక్తితోటి నేను పైకి వచ్చాను అనుకున్నావా, నీ నాశనాన్ని నీవే చూస్తావు. ఎందుకంటే ఒక సేవకుడు ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. స్పష్టముగా
ఆ స్పష్టమైనటువంటి సూచనని నువ్వు తీసుకోవాలి. మన యెషయా గ్రంథం చూచాం, ఎవరైతే నన్ను గురించి వండుకుచుండునో వారిని నేను దృష్టిస్తాను. ఈ గెరాసేను దేశానికి ఎందుకు వచ్చాడు? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యాన్ని చెప్పి అనేక మందిని మేలుకొలిపి, సాయంత్రం అయిన తర్వాత అద్దరికి వెళదాం, ఆ దరికి వెళదాం. దీని గురించి ఒకసారి నేను చాలా విషయాలు చెప్పాను. ఆవలంటే ఏంటో మీకు చెప్పాను, మీరు రాసుకొని జాగ్రత్తగా ఉండాలి. అద్దరంటే ఆవలికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి మనం గమనిస్తే, యేసు దేవుడు ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎలాగైతే 100 గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తాడో, యేసు ప్రభువు కూడా ఆ గెరాసేనుణ్ణి బాగుపరచాలని ఆయన బయలుదేరినట్లుగా మనం గమనించాలి. వాడు ఎక్కడున్నాడో తెలుసా? ఆ గెరాసేనుడు సమాధులలో వాసము చేయుచుండెను. వాడు సమాధి తోటలో ఉన్నాడంట. సమాధి తోటల్లో, మన సమాధి తోటల్లో కూడా కొంతమంది హ్యాపీగా విందు చేసుకుంటారు, మందు తాగుతా. అటువంటి రోగులు ఈడొక రోగు. హ్యాపీగా సమాధి తోటల్లో వాసం చేస్తున్నాడంట. మనం గమనించినట్లయితే సున్నము కొట్టిన సమాధులు అంటే ఎలా ఉంటారు? సున్నము కొట్టిన సమాధులు మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులు పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారము కాకుండా కానీ లోపల చచ్చిన ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. ఈ భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని దేవదూతల్లా తిరుగుతూ ఉంటారు. వారి మనస్సులో అధికార దాహం, డబ్బు సంపాదించే విధానం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికగా ఉంటాయి. ఒక ప్రణాళిక. వాళ్ళ దుర్మార్పు ఆలోచనలు మనం గమనించినట్లయితే, నిన్న పేపర్ చూస్తే అనంతపూర్లో ఒక ముసలోడు 62 సంవత్సరాలు, వాడికి ఇంటి పక్కన 8 సంవత్సరాల పాపని రోజు కూడా చాక్లెట్ ఇప్పిస్తూ తీసుకెళ్తూ తల్లిదండ్రులు గమనించలేదు వాడు ఏం చేస్తున్నాడో. వాడిచ్చే గమనించకపోతే 62 సంవత్సరాల ముసలోడు ఆ పిల్లని అఘాయిత్యం చేసినప్పుడు, ఆ బిడ్డ ఏడుస్తూ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు పోలీసులు మొత్తం వాడిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే వాడు ఏం చేశాడో తెలుసా? వాడు ఒంటేళ్ళు వస్తున్నాయని చెప్పి నదిలో దూకి చచ్చిపోయాడు. నిన్నగాక మొన్న మధ్యాహ్నం. అటువంటి భయంకరమైన రోజులు. మన ఆడపిల్ల రక్షణ లేదు. ప్రతి ఒక్కడు మాయ మాటలు చెప్తారు, మాయా లోకాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు. మీరు చూడటానికి చాలా బాగుంటారు, కానీ మీరంతా కూడా కల్మషమైనట్లుగా మనం గమనించాలి. ఈ గెరాసేనుకు వాళ్ళు ఏం చేశారంటే, కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసి వాడిని బంధించారు. ఎవడు కూడా వాడిని తాకలేరు, వాడిని పట్టుకోలేరు. వాడు ఎల్లప్పుడూ కూడా రాత్రుల్లో కేకలు వేస్తూ ఉంటారు. కేకలు వేసి అయ్యో అయ్యో అని భయంకరంగా అరుస్తూ ఉంటారు. అది కూడా కాకుండా ఆడి ఒళ్ళు సరిగిన స్నానం లేకపోవటం వల్ల, ఆ ఒళ్ళంతా గాయాలు ఉండటం వల్ల వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 5వ వచనం చూద్దాం. 5వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేక వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. ఆ యొక్క బాధ తప్పించుకోవటానికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? రాళ్లతో గీసుకుంటున్నారు. కాబట్టి ఈ రాళ్ల గురించి బైబిల్లో ఒక మాట ఉంది. ఈ రాళ్ల గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో 10 రాళ్ళు ఉన్నాయి. గెరాసేనుడు ఒళ్ళంతా జలబొట్టి రాయితో గీసుకుంటున్నాడు. ఇక్కడ 10 రాళ్ళు చూపిస్తున్నాడు పౌలు. ఈ 10 రాళ్లలో మనకి ఏ రాయి తగులుద్దో చూసుకుందాం ఉదయం పూట. ఈ 10 రాళ్లలో మనకి ఏ రాయి తగులుద్ది? మొట్టమొదటి జారులైనను, రెండోది విగ్రహార్థులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనముకాల వారైనను, పురుష సంభోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములో వారసులు కానేరరు. వీడికి దయ్యం బట్టి వాడి ప్రవర్తన బాగలేక రాళ్ళతో గీసుకుంటున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా? నీట్గా తయారవుతున్నాం, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల శారీ ధరించి వెళ్తున్నాం. కానీ నీ హృదయములో ఈ 10 రాళ్ళలో ఏమైనా తగులుతుందా? వాడు ఎప్పుడైతే యేసు ప్రభువును చూచాడో వాడు, యేసు సర్వోన్నత దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఎప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాడో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని? నన్ను బాధపరచకమని ఆనబెడుచున్నాను బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? అపరిచితాత్మ, వీడిని విడిచి వెళ్ళుము అంటూ వాడు ఏమడిగాడంటే, నీ పేరేమిటి? యేసు దేవుడు ఆ గెరాసేనుడిని ఒక ప్రశ్న అడిగాడు. నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటంటే, నా పేరు సేన, నా పేరు సేన. సేన అనే పదాన్ని బైబిల్లో 4 గ్రంథాలు ఉంటాయి. బైబిలు, వ్యాఖ్యాన బైబిలు, దేవుని డిక్షనరీ, అలాగే మనం గమనించట్లు వేద పటం. ఈ 4 పుస్తకాలు చదవాలి. పాస్టర్లు అయ్యేవాళ్ళు, లేక పాస్టమ్మలు అయ్యేవాళ్ళు ఈ 4 పుస్తకాలు ఓపెన్ చేయాలి. వేద పటం 276 పేజీలో ఈ సేన అనే మాటకి అర్థం ఏమిటంటే సుమారు 6000. సేన అనే పదానికి వేదపటం అనే పుస్తకములో 276 పేజీ కానీ ఓపెన్ చేస్తే 6000. అలాగే రోమన్ సామ్రాజ్యంలో ఒక కెప్టెన్, ఒక డెసిగ్నేటర్, వానికి కింద ఎంతమంది పనిచేస్తారంటే ఒక సేన ఉంటుంది. ఆ సేన 6000 మంది ఉంటారు సైనికులు. ఈ 2 విషయాలు మనం గమనించినట్లయితే సేన అనే పదాన్ని స్పష్టంగా వాడినట్లు మనం గమనించాలి. అని యేసు ప్రభు అడిగినప్పుడు, నా పేరు సేన. ఇది ఆదికాండం 27వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, ఆదికాండం 27వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆ ఇస్సాకు అడుగుతాడు యాకోబుని, నీ పేరేమిటి? నా పేరు ఏశావు అని చెప్తాడు. దొంగ పేరు చెప్తాడు, అన్న పేరు చెప్పుకొని బతుకుతాడు, తీసుకొని వరాలన్నీ కూడా పొందుతాడు. అయితే ఎప్పుడైతే యాకోబు మరలా మారిపోయాడో, అదే ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తే, నీ పేరు ఏమిటి అడిగితే, నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు ఏమని తెలుసా? నువ్వు తెలివితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అనే పేరు ఏమైంది? ఇశ్రాయేలుగా మార్చబడింది. ఎవరి ఇశ్రాయేలు మనం గమనిస్తే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో 30 లక్షల మంది, 6 లక్షల కాల్పులతో కలిసి ఉన్న జనం 40 సంవత్సరాలు వాగ్దాత కనబడినటువంటి ఆ యొక్క అంత సంతానాన్ని యాకోబు ద్వారా లేక ఇశ్రాయేలు అనే పేరు ద్వారా ఆయన మార్చినట్లుగా మనం గమనించాలి. ఆ సేన 6000 దెయ్యాలు ఏం చేసినాయంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళలేవు అని చెప్పాడో, ఈ 6000 దెయ్యాలు 2000 పందులు జొరబడ్డాయి. అది పందులు గాచే ప్రాంతం. 6000 దెయ్యాలు 2000 పందులు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా పడిపోయినాయి, చనిపోయినాయి,
మొత్తం కూడా నాశనమైని. కొంతమంది ఈ కవులు ఈ పందుల గురించి ఏం చెప్తారంటే, పంది మన పిల్లల్ని కన్న తర్వాత ఎన్ని ఎన్ని రోజుల్లో వాళ్ళు కళ్ళు తెరవాలి? పంది, నేను పందులుగా చూడగా తేళ్ళోడు, నేను పందులుగా చూడగా పంది పిల్ల జన్మించిన తర్వాత ఎన్ని రోజుల్లో కళ్ళు తెరవాలి? సైన్స్ ప్రకారం 9 రోజుల్లో కళ్ళు తెరవాలి. సైన్స్ ప్రకారం 9 రోజుల్లో కళ్ళు తెరవాలి. అయితే ఒక వ్యక్తికి 2 పందులు ఉన్నాయి. ఆ పంది పిల్ల ఈనిన తర్వాత 9వ రోజు కూడా కళ్ళు తెరవకపోతే ఆ యజమాని ఏమన్నాడంటే, వీటిని తీసుకెళ్ళి నదిలో పారవేయి. ఈ పంది పిల్లల్ని తీసుకెళ్ళి నదుల్లో పారవేయి. ఆ యొక్క సేవకుడు అవి తీసుకొని వాటిని పడవేసిన తర్వాత ఇంటికి దిగులుగా వస్తుంటాడు. ఏంట్రా దిగులుగా ఉన్నావు అని అడిగితే, అయ్యా ఆ పంది పిల్లలు నా చేతుల్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నాయ్యా, నేను నదిలో వేసేటప్పుడు అవి కళ్ళు తెరిచినాయ్యా. సమయము లేదు. నువ్వు కళ్ళు తెరిచిన ఉపయోగం లేదు. 2వ రాకడ 1000 సంవత్సరాలుగా బంధకములో నువ్వు జొరబడిపోకముందు నా జీవితాన్ని బాగుపరుచుకోవాలి. ఈ పంది జీవితాన్ని పక్కన పెట్టు. తూర్పాలలో మేము ఉన్నప్పుడు తేళ్ళ కోటలు పందులు పెంచేవాళ్ళు, మేం కాదు. అట్లా ఈ పందుల వ్యాపారం కూడా వాళ్ళు మాకు తెచ్చారు. మేము శాకాహారులం, వీళ్ళే మాకు మాంసాన్ని కూడా అలవాటు చేశారు. ఈ పంది విషయం మనం గమనించినట్లయితే ఈ పందులు ఎలా ఉండాలో తెలుసా? 9వ రోజు కళ్ళు తెరవాలి కాబట్టి, అవి కళ్ళు తెరవలేదు కాబట్టి ఏమైనాయో తెలుసా? మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. అలాగే మనం కూడా ఇంకా అదిగో ఇదిగో ఈయన ఎదురు చూస్తున్నామా? యేసయ్యా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి దేవా, అనేక మార్గాలు చెప్పావు తండ్రి. నీ పేరు ఏమిటంటే, నా పేరు ఫలానని చెప్పాలి కానీ ఇంకొక పేరు చెప్పకూడదు. ఎప్పుడైతే నా సొంత పేరు చెప్పానో ఆశీర్వదించబడ్డాను, అనేకులకు మార్గదర్శకంగా ఉన్నాను తండ్రి దేవా. అలాగే మా హృదయంలో నీ వెలుగు ప్రకటించాలి తండ్రి దేవా. ప్రతి ఒక్కళ్ళు కూడా, మా సంఘస్థులందరూ కూడా నీ పేరు ఏమిటంటే స్పష్టంగా చెప్పాలి కానీ ఇంకో పేరు కలపకూడదని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు నిన్ను హెచ్చుగా చూడాలి, సమస్యని చిన్నగా చూడాలి. అలలను అణిచిన దేవా, వాతావరణం అదుపులో ఉంచుకున్న దేవా, వాతావరణాన్ని కంట్రోల్ చేసే దేవా, మమ్మల్ని కాపాడి అన్ని విషయాల్లో తోడుగుండు తండ్రి. అనేక మంది లోకములో చిన్న పిల్లలు కూడా వారి దేవుడు మరణిస్తూ ఉన్నారు నాయన. ఇంకా కొంతకాలం వయసు ఎందుకు ఇస్తున్నావంటే, నీ యొక్క వయసును సద్వినియోగం చేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు తండ్రి దేవా. మా హృదయాలు, మా బ్రతుకులు గెరాసేన వల్లే ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి సేవకుడై చెప్పుము అనే మాటని మేము ఆచరించి అనేక ప్రాంతాల వాక్యం చెప్పే బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దీవించు తండ్రి దేవా. మా పాలెంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించు తండ్రి. పేదరికాన్ని తీసివేయి తండ్రి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో సహాయం చేయి తండ్రి. ప్రతి కుటుంబము కూడా యేసు ప్రభు అండతో బాగా ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి దేవా. అలాగే తండ్రి, ఈ పాలెం చుట్టూ సర్వలోకానికి వెళ్ళి వాక్యం ప్రకటించమని ఎందుకు అంటున్నాడంటే, దానిని యేసు దేవుని యొక్క సూచనల్ని మనం అందరూ కూడా తెలియచేయాలి. ఈరోజు వాక్యంలో మనం ఏమి నేర్చుకున్నామంటే, సముద్రం అంటే ఏమిటి, సముద్రంలో దేవుడు అలలు ఎందుకు లేపుతాడు, అలాగే ఒక సేవకుని యొక్క ఉద్దేశం ఏమిటి. సాయంత్రం వరకు వాక్యం చెప్పి సాయంత్రం తర్వాత ఎవరన్నా పిలిస్తాయా ఈరోజంతా వాక్యం చెప్పి నేను రాలేనా అని అనకూడదు. అందుకే చావుకైనా సేవకైనా సేవకుడు సిద్ధముగా ఉండాలి. ఆ వాక్యములో ఎలా ఉండాలో తెలుసా? అందరికీ అంతాన్ని గురించి హెచ్చరించాలి. మనం చనిపోయిన తర్వాత నీవు నేను ఏమైపోతామో అని మనం జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యాన్ని గురించి ప్రకటించాలి. ఇంకా మనం గమనించినట్లయితే నా జీవితాలు
అనేకులకు మార్గదర్శిగా ఉండాలి. నిన్ను విమర్శించకూడదు. యేసు ప్రభు యెషయా 66:21 చెప్పినట్లుగా నీ కొరకు నా హృదయము వణుకుచుండాలి. నిన్ను తీసుకురావాలని దేవుళ్ళలోని ఆ యొక్క సంఘ కాపరికి అనిపించాలి. కాబట్టి భయంకరమైన జాలర్లు కూడా సముద్రం అలలు చూసి భయపడ్డప్పుడు మనం ఎంత భయపడుతున్నాం? అందుకే మనకి ఎవరు రక్షణ అంటే యేసు ప్రభు మనకు సహాయకుడు, రక్షకుడు. తన తండ్రి ఎలాగైతే సముద్రంలో అద్భుతాలు చేశాడో తన కుమారుడైన యేసు ప్రభు, తన స్వరూపమైన యేసు ప్రభు కూడా సముద్రాన్ని అణచగలడు, అలల్ని అణచగలడు, నా జీవితాన్ని బాగుపరచగలడు. కాబట్టి ఈ పంది పిల్లల వలె బాగా నిద్రపోకుండా మనం మెలకుగా ఉండాలి. అవి వేసే టైంలో లేచినప్పుడు మనము కూడా ప్రతి ఒక్క మాట కూడా ఏమంటాం? ప్రతి ఒక్క మాట కూడా దేవుడు స్తుతింపబడుగాక అంటాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటూ ఉంటాం. కానీ ప్రైజ్ టు లార్డ్ అనాలి. ప్రైజ్ టు లార్డ్, ప్రైజ్ లార్డ్ కాదు, ప్రైజ్ టు లార్డ్. దేవునికి మహిమ చెందాలి, మనకు కాదు. కాబట్టి గెరాసేనుడు ఎలాగైతే తన స్థితిని మార్చుకొని దేవుని సేవకుడయ్యాడో మనము కూడా మన బ్రతుకులు మార్చుకొని ఈ ఉదయకాలమున యేసు ప్రభు వలె సంఘ కాపరిగా ఉండాలి, లేక సేవకుడుగా ఉండాలి. యేసు ప్రభు మనస్సు వలె ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థించాలి. చూడండి, మనం గమనించినాం. హిజ్కియా గోడ వైపు తిప్పుకొని యెహోవాని ప్రార్థించెను. యెషయా ప్రవక్త వచ్చి నీ ప్రార్థన దేవుడు అంగీకరించెను. మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఇంట్లో కూర్చొని పెద్దగా అయ్యా కాపాడు కాపాడు, పక్కోడు నాశనం అయిపోవాలి, అయ్యా నన్ను ఒక్కడిని ఇవన్నీ డ్రామాలు. అలా కాదు, గోడ వైపు తిరగాలి. నీ దేవుణ్ణి అక్కడ చూసుకోవాలి, యేసు ప్రభువుని చూసుకోవాలి, నువ్వు ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ఉదయకాలంలో ఎందుకు అలా ఉండాలంటే మన సమయం అయిపోయింది. ఈ చివరి క్షణాల్లో అంతాను గురించి హెచ్చరిస్తూ నీ కుటుంబాన్ని బాగుపరుచుకొని, నీ సంఘాన్ని బాగుపరుచుకొని, నీ దేవుడైన యెహోవా యొక్క మాటలు అన్నయ్యకి ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు తెలుసా? మన జీవితాలు అశాశ్వతమైనవి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. నిన్న ఉదయం చూసాం, బస్సు తగిలి ఒక బండి మీద, ఒక స్కూటర్ మీద వెళ్తున్నాడు. ఆ స్కూటర్ బస్సుకు కొట్టాడు, 19 మంది చచ్చిపోయారు. కాలిపోయింది, బస్సు అంతా కాలిపోయింది. ఇటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు ఇంకా నిద్రపోకుండా మెలకువతో ఉండి మన జీవితాలు బాగుపరుచుకుంటూ ఇతరులను కూడా బాగుపరచాలి. అటువంటి ఉత్తేజం మన సంఘానికి రావాలని కోరుకుంటూ నిండైన హృదయంతో మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకోసం? ఆయన చూడటానికి అలా ఉంటాడు, కానీ దేశాన్నంతా వెళ్తున్నాడని వాళ్ళంతా వచ్చి నా కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎవరు? సోకాళ్ళు కమ్మారెడ్డి చేసిన మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి దేవా, అనేక మార్గాలు చెప్పావు తండ్రి. నీ పేరు ఏమిటంటే నా పేరు ఫలానని చెప్పాలి, కానీ ఇంకొక పేరు చెప్పకూడదు. ఎప్పుడైతే నా సొంత పేరు చెప్పానో ఆశీర్వదించబడ్డాను, అనేకులకు మార్గదర్శకంగా ఉన్నాను తండ్రి దేవా. అలాగే మా హృదయంలో నీ వెలుగు ప్రకటించాలి తండ్రి దేవా. ప్రతి ఒక్కళ్ళు కూడా, మా సంఘస్థులందరూ కూడా నీ పేరు ఏమిటంటే స్పష్టంగా చెప్పాలి, కానీ ఇంకో పేరు కలపకూడదని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు నిన్ను హెచ్చుగా చూడాలి, సమస్యని చిన్నగా చూడాలి. అలలను అణిచిన దేవా, వాతావరణం అదుపులో ఉంచుకున్న దేవా, వాతావరణాన్ని కంట్రోల్ చేసే దేవా, మమ్మల్ని కాపాడి అన్ని విషయాల్లో తోడుగుండు తండ్రి. అనేక మంది లోకములో చిన్న పిల్లలు కూడా వారి దేవుడు మరణిస్తూ ఉన్నారు నాయన. ఇంకా కొంతకాలం వయసు ఎందుకు ఇస్తున్నావంటే నీ యొక్క వయసును సద్వినియోగం చేసుకోమని
దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి దేవా, మా హృదయాలు, మా బ్రతుకులు గెరాసేన వల్లే ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి సేవకుడయి చెప్పుము అనే మాటని మేము ఆచరించి అనేక ప్రాంతాల వాక్యం చెప్పే బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి దీవించు తండ్రి దేవా. మా పాలెంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించు తండ్రి. పేదరికాన్ని తీసివేయి తండ్రి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో సహాయం చేయి తండ్రి. ప్రతి కుటుంబము కూడా యేసు ప్రభు అండతో బాగా ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి దేవా. అలాగే తండ్రి, ఈ పాలెం చుట్టూ 1000 దూతల కంచె వేసి సాతాను దేవటు లేకుండా మా కుటుంబాలని కాపాడి దీవించి ఆశీర్వదించమని ఇంత చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న ఈసీవైఏ బిడ్డలు, ఎగ్జిక్యూటివ్ కమిటీని, వారి తల్లిదండ్రుల్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కృపయు కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్షణయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహకారము మనకు వాక్యమైన ప్రతి బిడ్డకి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.